అమరావతి రాజధాని సమీపంలో కొత్తగా విజయవాడ బైపాస్ ఏదైతే వచ్చిందో గొల్లపూడి నుంచి అమరావతి రాజధానిలో ప్రవేశించే బైపాస్కి సమీపంలో గొల్లపూడి పంచాయతీ పరిధిలో 39 ఎకరాల వెంకటేశ్వర స్వామి భూమిని తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత ఆయన అనుచరులకి అతి తక్కువ ధరకు లీజుకి కట్టబెట్టారు అని సాక్షిలో ఒక పెద్ద అతి భయంకరమైన కథనం రాశారు. రాష్ట్రంలో భూ దందా కొనసాగుతూ ఉంది. భూమి కనబడితే వదిలిపెట్టడం లేదు. అందులో భాగంగానే గొల్లపూడిలో గోల్ఫ్ కోర్టు పేరుతో అతి తక్కువ లీజుతో, అంటే ఎకరాకు ₹1 ₹10 లీజుతో 400 కోట్ల రూపాయల విలువైన వెంకటేశ్వర స్వామి భూమిని, మాన్యం అంటారు దేవాలయ భూమిని, తెలుగుదేశం పార్టీ నేతలు కాజేసే ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు చేస్తూ పేరు నాని ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత సాక్షిలో పెద్ద ఎత్తున కథనాలు రాయడం. మచిలీపట్నం సమీపంలోని గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎప్పుడో 80 సంవత్సరాల కిందట దాతలు ఇచ్చారు. గొల్లపూడిలో 39 ఎకరాలు. దేవాలయ నిర్వహణకి, బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి, ఆ ఊరేగింపులు, దేవాలయం వందల వేల సంవత్సరాలు కొనసాగాలి కాబట్టి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో పెద్దలు గొల్లపూడిలో 39 ఎకరాలు ఇచ్చారు. ఆ భూమి ధర ఇప్పుడు కనీసం ఎకరా 10 కోట్ల చొప్పున 400 కోట్ల రూపాయలకు చేరింది. దాని మీద తెలుగుదేశం పార్టీ నేతలు కన్నేశారు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గోల్ఫ్ కోర్టు కావాలి అనుకుంటే మీరు అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, గొల్లపూడిలో దేవాలయ భూములను ఎందుకు లీజుకిచ్చారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో 2019 నుంచి 2024 దాకా దేవాలయ భూముల్లో చర్చిల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేశారు. గొల్లపూడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భూమి, అత్యంత విలువైన 39 ఎకరాల భూమిలో రాష్ట్రంలోనే అతి పెద్ద చర్చి నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో విజయమ్మకు చెందిన కొంతమంది అనుచరులు ఆ భూమిని కాజేయడానికి పెద్ద స్కెచ్ వేశారు. ఆమెను తీసుకొని వెళ్ళి ఆ భూమిని చూపించి ఇక్కడ మనం చర్చి నిర్మిస్తే ఈ ప్రాంతంలో మొత్తం ఇక క్రిస్టియానిటీగా మార్చొచ్చు అని ప్లాన్ చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని భూములను చర్చిలకు ఎలా ఇస్తారు? స్టేడియాలకి, గోల్ఫ్ కోర్టులకి ఇస్తేనే దేవాలయ భూములు దారి మళ్లిస్తున్నారు అని విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు అలాంటిది చర్చిలకి, మసీదులకి దేవాలయ భూములు ఇస్తారా? చర్చిల భూములు ఎప్పుడైనా దేవాలయాలకు ఇచ్చారా? వక్స్ భూముల్ని తీసుకొచ్చి ఎప్పుడైనా దేవాలయాలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అలాంటిది గొల్లపూడిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం గుడికి సంబంధించినటువంటి భూముల్ని చర్చికి ఇచ్చే ప్లాన్ పెద్ద ఎత్తున జరిగింది. రైతుల్లో పెద్ద ఎత్తున నిరసన రావడం, వాళ్ళంతా ధర్నాలకు దిగటం, ఇదేదో రొచ్చాయలాగుందని చెప్పి తెలవడంతో వెనక్కి తగ్గారు. అవే భూములు ఇప్పుడు ప్రభుత్వం గోల్ఫ్ కోర్టుకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఏదైతే కరేడు భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్కి భూములు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ వ్యతిరేకత ఎదుర్కొంటుందో, అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో గోల్ఫ్ కోర్టు రావడం అనేది ప్రజలు హర్షించరు. వెంకటేశ్వర స్వామి అసలు దేవాలయ భూముల జోలికి ప్రభుత్వం ఎందుకు వెళ్ళాలి? దేవాలయ భూముల్ని సహజంగా రైతులకు ఇచ్చి ఆ రైతులు ఇచ్చే కౌలు ద్వారా దేవాలయాలు నడుస్తూ ఉంటాయి. దేవాలయాల భూముల్ని రక్షించాలి. పరిశ్రమలకి, గోల్ఫ్ కోర్టులకి, స్టేడియాలకి దేవాలయాల భూములు ఇస్తే రాబోయే రోజుల్లో దేవాలయాలకి భూములు అనేవి మిగలవు. దీని మీద ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. సాక్షి రాసిన కథనం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించబోతా ఉన్నారు. అసలు ఈ లీజు కంప్లీట్ అయిందా లేదా, ఊరికనే ఒక రాయేస్తున్నారా? 33 సంవత్సరాల లీజు ఆల్రెడీ రాసేసుకున్నారు. దాన్ని మళ్ళీ 99 సంవత్సరాలు చేస్తారు. ఈలోగా ఆ భూమిని ఏం చేస్తారో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది బ్లూ మీడియా. దీని మీద ఈరోజు మధ్యాహ్నానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుస్తుంది.